37 ఇయర్స్. ఎస్. సో అంటే మళ్ళీ పెళ్ళి కానీ ఏదైనా రిలేషన్ కానీ ఏమైనా ప్రపోజల్స్ లేదండి, కానీ? ప్రస్తుతానికి ఐఎమ్ ఇన్ అ డీప్ రిలేషన్షిప్ విత్ ద బిఎస్ఎంఎస్ ట్రస్ట్. ఓకే. దట్స్ ఇనఫ్ ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఎవరైనా అప్రోచ్ అవ్వడం కానీ, ప్రపోజ్ చేయడం, పెళ్ళి చేసుకుందాం అది? నథింగ్. ఓకే. నన్ను చూసి ఎవడు చేసుకుంటాడండి, ఒక వాడు చెప్పండి. సో మీరు ఇంతకుముందు కన్నారు అంటే శరీరాన్ని చూసి కాదు, సో మనసుని చూసి నేను మాట్లాడాలి అని చెప్పేసి మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది. మీరు అట్లాగే ఉంటా అని చెప్పేసి మీరు నేను అలాగే ఉంటాను. ఎదుటి వాళ్ళ నేను ఎక్స్పెక్టేషన్ నాకు లేదు కదా. సో ఒకవేళ అట్లాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే చెప్పలేను. వస్తే డెఫినెట్గా మ్యారేజ్ చెప్పలేను కదా, డెఫినెట్గా మ్యారేజ్ చేసుకుంటా వస్తే మాత్రం. ఓకే. కానీ ఆ ఎక్స్పెక్టేషన్తో నేను బతకను. సో అంటే ఎప్పుడైనా ఒంటరినే అయ్యాను అని చెప్పేసి ఏమన్నా బాధ కానీ? లేదు, ఎప్పుడైనా హెల్త్ బాగోనప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ ఒక్కదాన్నే చేసుకోవాలి. మమ్మీ వాళ్ళేమో అక్కడెక్కడో ఉంటారు. ఒకవేళ వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇక్కడికి రావాలన్నా కనీసం 7-8 అవర్స్ టైం పడుతుంది. కానీ ఇప్పుడు మీరు ఇంతకుముందుకు మీకు జరిగింది అది మార్నింగ్ నుంచి 5th టైం అని చెప్పడం జరిగింది ఇంతకుముందుకు మీరు. అవును. సో 5 times అయింది. ఏదన్నా క్రిటికల్గా ఇంకేదన్నా జరుగుతాయి ఎవరు లేనప్పుడు? ఏమో భగవంతుడు నాకు ఇట్లా పెట్టాడేమో తెలియదు, కానీ ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడే అలాంటి ఇన్సిడెంట్స్ అవుతాయి. ఒకసారి నాకు సివియర్ కార్డియా ప్రాబ్లం వచ్చింది యాక్చువల్లీ. ఓకే. ఆ రోజే మా బ్రదర్ వచ్చాడు మా ఇంటికి. సో తమ్ముడు ఇదే ప్లేస్లో కూర్చున్నాను, తమ్ముడు ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. సడన్గా నాకు అది క్రాంప్స్ వచ్చినాయి, హార్ట్ క్రాంప్స్ చాలా సివియర్ అయిపోయింది. అసలు హార్ట్ అటాక్ ఏమో అనుకున్నాను. అసలు కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్ అడ్మిషన్ అయింది. బట్ లక్కీలీ ఏంటంటే సింగిల్గా ఉన్నప్పుడు ఇప్పుడు అవ్వలేదు అది. ఓకే. ఇప్పుడు నవారు ఉన్నాడు కాబట్టి హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ లైక్ ఏ ఓన్ బ్రదర్. సో మీ బ్రదర్కి మీకు ఎట్లాంటి బాండింగ్ ఉంటుంది? ఎప్పుడైనా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు భయపడడం కానీ మాట్లాడకపోవడం కానీ జరిగిందా? అస్సలు అది కల్లో కూడా అసలు ఎక్స్పెక్టేషన్ కూడా దగ్గరికి రాదు అసలు అది. ఓకే. వాడు వీఆర్ లైక్ ఎ టామ్ అండ్ జెర్రీ. మాకు ఏజ్ గ్యాప్ ఆల్మోస్ట్ 18 years ఉంది. ఇప్పటికీ మేమిద్దరం కొట్టుకుంటాము, తిట్టుకుంటాము. వాడు వచ్చా అంటే నా ఒళ్ళోనే పడుకుంటాడు. వాడు ఇప్పుడు బీటెక్ 3rd year అయినా సరే హీఈస్ లైక్ ఎ స్మాల్ బేబీ ఫర్ మీ. నేను వాడికి బేబీని. ఓకే.